నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జలధారతో జిల్లాకు జల విజయం, రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచిన నమూనా రాష్ట్ర మంత్రులు. ప్రభుత్వ పాఠశాలలకు పెరుగుతున్న ఆదరణ, కొత్త ఇల్లు స్కూల్ వద్ద క్యూ కట్టిన విద్యార్థులు. ఈ నెల 20న వాహనాలు బహిరంగ వేలం, ఎక్సైజ్ సిఐ సురేష్ రెడ్డి. జాబ్ మేళా నిర్వహించిన బీసీవై పార్టీ. వార్తల వివరాలు. అన్నమయ్య జిల్లాలో అమలవుతున్న జలధార కార్యక్రమం పక్కా ప్రణాళిక, సమర్థవంతమైన అమలు, సమన్వయంతో రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం మదనపల్లి జిల్లా కేంద్రం ఆర్ఆర్ గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో 2 ఏళ్ల నమ్మకం, సుపరిపాలన, అభివృద్ధి, సంక్షేమంపై పండుగ వాతావరణంలో అత్యంత ఘనంగా జిల్లా స్థాయి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో రాష్ట్ర ఆర్ఎండ్బి శాఖ మాత్యులు మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, రాష్ట్ర రవాణా, క్రీడా, యువజన శాఖ మాత్యులు మరియు జిల్లా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, శాసనసభ్యులు షాజహాన్ బాషా, కిషోర్ కుమార్ రెడ్డి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, మాజీ శాసనసభ్యులు, పార్లమెంట్ నియోజకవర్గ కూటమి పార్టీ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు, జిల్లా అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మా వెనుకబడిపోయి రాష్ట్రంలో ఉనికి కోల్పోయిన అభివృద్ధిని ఈరోజు మళ్ళీ పరుగులు పెట్టేస్తా ఉన్నాం. అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి, ప్రజా పరిపాలన. ఇది మంచి ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం, అనగానే ప్రజల కోసం ఉండేటువంటి ప్రభుత్వం అని చెప్పి ప్రజలందరూ కోరుకునేతో ఈరోజు పరిపాలన చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇందాక రామప్రసాద్ మెగాడిఎస్లో వాళ్ళ జీవితంలో ఏ రోజైనా ఉద్యోగాలు ఇంకోటి కేసు ఇచ్చారు. ఈ రోజు 16,600 మందికి డిఎస్సి ఇస్తే దాన్ని రాజకీయాలు తీసుకొని వాళ్ళ పదవులు అంటే ఏ డిఎస్సి చదివిన ప్రతి వాళ్ళు మధ్యతరగతి కుటుంబం చూసిన వాళ్ళు. ఆ మధ్యతరగతి కుటుంబంలో ఆ ఇంట్లో ఒకరికి రాలేదు ఉద్యోగం. ఆ ఇంటికి ఉండే నదులు, ఆ ఇంట్లో ఎదుగు నా బిడ్డ ఇంటిగా పనిచేస్తా ఉన్నాడు, నా కుటుంబం ఇంటిగా పనిచేస్తా ఉన్నాడు. ఆ కుటుంబం మీద కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని చెప్పి గర్వంగా చెప్పుకుంటా ఉంటే ప్రజలు మంచి పేరు వచ్చిందని చెప్పి ఈరోజు కావాలని ఉద్దేశపూర్వకంగా లేని విషయాన్ని చెప్పి ఈరోజు వేసి కూడా మా మనోభావాలు దెబ్బతింటా ఉందని చేస్తా ఉన్నారు. ఆ రోజు పరిశ్రమలు నాటుకున్నాయి, పరిశ్రమలు పాల్గొన్నారు. ఈ రోజు పరిశ్రమలన్నీ కూడా పరిగెత్తుకొని వస్తా ఉన్నాయి. ఆ రోజు రాజధాని లేదు, ఈ రోజు రాజధానిని పరుగులు పెట్టిస్తా ఉన్నాం. పోలవరం పక్కన పెట్టారు, ఇరిగేషన్ ప్రాజెక్టు పెట్టారు. ఏది చేసినా ఈ యొక్క ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ప్రజల కోసమే చేస్తా ఉంది. అదేవిధంగా కార్యకర్తలకు సరదాల గురించి కూడా రోజు మనకు జరుగుతూ ఉన్నటువంటి జరుగుతూ ఉన్నాయి. అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా స్థానిక ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. మీరు ఒకటే చెప్పాలి, గ్రామాలలో ఏ ప్రభుత్వం అధికారులు ఉంటే ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి సర్పంచ్, ఎంపీటీసీ గెలిపిస్తే ఆ ప్రభుత్వం ఇంకా చిత్తశుద్ధితో పనిచేస్తుంది, గ్రామంలో అభివృద్ధి జరుగుతుంది తప్ప మీరు ఎవరికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కావాలి అభివృద్ధి చెప్పి ప్రజలందరూ కలిసి ఇంటికి యొక్క కార్యక్రమాన్ని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ
నాయకులు అధినాయకత్వానికి ఒకటే అడుగుతున్నాం, మీరు 2 సంవత్సరాలు ఇంట్లో నిద్రపోయే ఈ రోజు డిఎస్సి మీద మాట్లాడుతున్నారు. మేము చెప్తున్నాం, డిఎస్సి మీద మాట్లాడే హక్కు మీకు లేదు. ఎందుకంటే 16,500 కుటుంబాలకు అవమానించినట్టు మీరు తప్పుగా మాట్లాడితే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి ఏర్పాటు చేసి ఒకే రోజు ఒకే స్టేజ్ పై నుంచి 16,500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే 6 నెలల జీతం తీసుకున్న తర్వాత ఈ రోజు మీరు డిఎస్సి గురించి మాట్లాడడం ఎంత విడ్డూరంగా ఉందని తెలియజేసుకుంటున్నా. ఎక్కడన్నా చిత్తశుద్ధిగా ప్రతిపక్ష పాత్ర ఎక్కడన్నా మీరు వహించారని మేము అడుగుతున్నాం. మన పక్కనే ఉంది, ఇదే ప్రాంతంలో 7 లక్షల టన్నుల మామిడి పంట పోయిన సంవత్సరం చేతికి అంది. వ్యాపారం లేక రైతులు బాధపడతా ఉంటే ప్రపంచంలో ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 5 రూపాయలు రైతుకిచ్చి నేనున్నానని చెప్పిన ముఖ్యమంత్రి కేవలం చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేసుకుంటున్నా. అలాగే ప్రతి ఒక్క రంగాన్ని ముందుకు తీసుకుపోయిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది. కాబట్టి ఎక్కడ తడబాటు వద్దు, మాటల్లో తడబాటు వద్దు, అడుగుల్లో తడబాటు వద్దు. రేపు రాబోయేది మరొకసారి చంద్రబాబు నాయుడు గారు 29లో ముఖ్యమంత్రి చేసుకునే విధంగా మన కార్యక్రమాలన్నీ ప్రజల్లోకి తీసుకొని పోతామని ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధిగా ప్రమాణం చేయవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే డేటాకు సంబంధించిన వివరాలను సచివాలయాల్లో గురువారం అందుబాటులో ఉంచారు. పుంగనూరు మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలోని అన్ని సచివాలయాల్లోనూ ప్రదర్శించారు. ప్రజలు వచ్చి వారికి సంబంధించిన కుటుంబ వివరాలను చూసుకుంటున్నారు. సర్వేలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే శుక్రవారం జరిగే వార్డు సభలో లిఖితపూర్వకంగా అర్జీలు సమర్పించాలని తెలిపారు. రీసెంట్గా యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేని అన్ని ఏరియాలో వచ్చి చేయమన్నాము. ఆ చేయని దాన్ని మనం సోషల్ ఆడిట్ కోసం మన కమిషనర్ సార్ ఆదేశాల మేరకు సచివాలయంలో డిస్ప్లే చేస్తున్నాం. దీంట్లో క్యాస్ట్ ఏమైనా మనకి చిన్న మిస్టేక్స్ అని వస్తే మళ్ళీ మీరు మీ పేరు చూసుకొని మళ్ళీ మన సచివాలయంలో మనం అర్జీ ద్వారా నాకు చెప్తే దాన్ని రెక్టిఫై చేస్తాము. దాంట్లో అందరి పేర్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవడానికి మనం డిస్ప్లే చేస్తుంది. దాంట్లో వాళ్ళు ప్రతి ఫ్యామిలీ డీటెయిల్స్ ఉన్నాయి, చెక్ చేసుకోవచ్చు. మీ పేరేం పేరు? చెక్ చేసుకొని ఏమైనా మనకి ఇష్యూస్ ఉంటే ఉదయం మనకి గ్రామ సభ జరుగుతుంది. గ్రామ సభలో మీరు అర్జీ రూపంలో ఇస్తే దాన్ని మళ్ళీ మనం రెక్టిఫై చేస్తాం. దోమల నివారణతో వ్యాధులు వ్యాపించవని అది మన చేతుల్లోనే ఉందని సబ్ డివిజన్ ఆఫీసర్ గంగయ్య అన్నారు. మలేరియా మాసోత్సవాల్లో భాగంగా గురువారం పొంగనూరులోని ఉబేదుల్లా కాంపౌండ్లో ర్యాలీ నిర్వహించారు. దోమలు కుట్టడం వల్ల వ్యాపించే వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఇళ్ల పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు నీటి నిలువలు లేకుండా చూసుకోవాలని సూచించారు. రక్షణ నుంచి దోమ తెర్రలను వాడాలన్నారు. ఫ్రైడే డ్రైడేగా పాటించి నీటి తొట్టెలను శుభ్రంగా కడిగి ఆరబెట్టి తర్వాత నీరు నింపుకోవాలన్నారు. ఎవరికైనా జ్వరం వస్తే వెంటనే సమీపంలో గల ప్రభుత్వ ఆసుపత్రి లేదా అర్బన్ పిహెచ్సిలకు వెళ్లి రక్త పరీక్ష చేయించుకొని చికిత్స పొందాలన్నారు. ఈ ర్యాలీలో హెల్త్ అసిస్టెంట్ తేజమూర్తి, సోమశేఖరాచారి, ఏఎన్ఎం శ్రీలత, ఆశాలు తులసి, భాగ్య మరియు వార్డు ప్రజలు పాల్గొన్నారు. పుంగనూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో సీజ్ చేసిన వాహనాలను ఈ నెల 20వ తేదీన బహిరంగ వేలం వేయనున్నట్లు సిఐ సురేష్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. శనివారం ఉదయం 10:30 పుంగనూరు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ కృష్ణారెడ్డి సమక్షంలో బహిరంగ వేలం జరుగుతుందన్నారు. వేలంలో పాల్గొనదలిచిన వారు వారి ఆధార్ కార్డు సంబంధిత ధరావత్తు రుసుమును చెల్లించాలని తెలిపారు. వివరాల కోసం పుంగనూరులోని కార్యాలయంలో సంప్రదించవచ్చని అన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.
రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ మీ అందరి సహకారంతో 2025-26 10వ తరగతి ఫలితాల్లో ప్రభంజనం సృష్టించిన మా విద్యార్థులు వి రోహిత 594, వి భరత్ 584, ఏ లిఖిత 581, సి పునీత్ గణేష్ 578, సి మేఘన 575, షేక్ ఫసీహా 566, జి లిఖిత 564, పి షరీఫ్ 561, ఎస్ఎండి అఫ్ఫన్ 557, పిఎండి సుహేబ్ 553. ఇలా పరీక్షకు హాజరైన ప్రతి ముగ్గురు విద్యార్థులలో ఇద్దరికి 500కు పైగా మార్కులు సాధించిన రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ ఆహ్లాదకరమైన వాతావరణంలో అత్యంత అర్హత, అనుభవం, అంకితభావం కలిగిన అధ్యాపక బృందంతో గత 21 సంవత్సరాలుగా మేనేజ్మెంట్ స్వీయ పర్యవేక్షణలో మరెక్కడా బ్రాంచీలు లేకుండా సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధించడం మా విద్యా సంస్థ ప్రత్యేకత. ఏఐ టెక్నాలజీ సిలబస్ తో బోధన, 3వ తరగతి నుండి ఒలింపియాడ్, ఐఐటి ఫౌండేషన్, స్మార్ట్ క్లాసెస్ ద్వారా డిజిటల్ పద్ధతిలో సబ్జెక్టు అర్థమయ్యేలా బోధన, అందమైన చేతివ్రాత మరియు ప్రెజెంటేషన్ కొరకు ప్రత్యేక శ్రద్ధ, అబాకస్ నందు ప్రత్యేక శిక్షణ, విశాలమైన ఆట స్థలంలో యోగా, గేమ్స్, స్పోర్ట్స్ నిర్వహణ, సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ వంటి ఎన్నో ప్రత్యేకతలతో నిర్వహిస్తున్న విద్యా సంస్థ రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ, ఆర్టీసీ బస్టాండ్ దగ్గర, పొంగనూరు. అడ్మిషన్లు ప్రారంభమైనవి. డైరెక్టర్ డాక్టర్ సి చంద్రమోహన్ రెడ్డి. తిరిగి వార్తలకు స్వాగతం. బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ జన్మదినం సందర్భంగా జాబ్ మేళా నిర్వహించారు. పొంగనూరు మండలం భీమగనపల్లి శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం సమీపంలో గురువారం జాబ్ మేళా నిర్వహించారు. వివిధ కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు హాజరై అభ్యర్థుల అర్హత, నైపుణ్యాలను పరిశీలిస్తూ ఇంటర్వ్యూలు నిర్వహించారు. అర్హులైన వారికి ఖచ్చితంగా అవకాశం లభిస్తుందని తెలిపారు. ఈ జాబ్ మేళాలో వైద్య శిబిరంతో పాటు వచ్చిన వారికి భోజన ఏర్పాట్లు చేశారు. కార్యక్రమాలను బీసీవై పార్టీ శ్రేణులు పర్యవేక్షించారు. మీకు ట్రైనింగ్ ఉంటుంది, వర్చువల్ ట్రైనింగ్ ఉంటుంది. సో ట్రైనింగ్ 2 months కంప్లీట్ అయిన తర్వాత ఫ్లెక్సిబుల్ షిఫ్ట్ ఉంటుంది. కంప్లీట్ ఫ్లెక్సిబుల్ షిఫ్ట్ అంటే ఇప్పుడు ఏమంటారు, ఫ్లెక్సిబుల్ షిఫ్ట్ అంటే మా స్టోర్ పొంగనూరు కొత్త ఇండ్లు హై స్కూల్లో తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారు. ఈ పాఠశాలకు మంచి పేరు ఉంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం రికమెండేషన్లు చేసేవారు. ఇంతటి పేరొందిన పాఠశాలలో తమ పిల్లల్ని చేర్పించేందుకు తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో గురువారం పాఠశాల వద్ద అడ్మిషన్ల కోసం క్యూ కట్టారు. పాఠశాలలో విలువలతో కూడిన మెరుగైన విద్యా బోధన, మధ్యాహ్న భోజన పథకం, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి కిట్లు అందజేస్తున్నారు. మరోవైపు బడిలో చదువుతున్న విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారు. ఇవే కాకుండా గత సంవత్సరంలో పిఎం శ్రీకి ఈ పాఠశాల ఎంపికైంది. గ్రంథాలయం, ల్యాబ్స్ ఇలా పూర్తి స్థాయి సౌకర్యాలతో పాఠశాలను ఏర్పాటు చేశారు. అడ్మిషన్లు ప్రారంభమైనప్పటి నుంచి 171 మంది చేరారని హెచ్ఎం ఉషారని తెలిపారు. 6వ తరగతిలో 110 మంది, 7వ తరగతిలో 21 మంది, 8వ తరగతిలో 18 మంది, 9వ తరగతిలో 20 మంది, 10వ
తరగతిలో 2 చేరినట్లు చెప్పారు. కొత్తిండ్లు మున్సిపల్ హై స్కూల్ ఉన్నత పాఠశాలలో గత సంవత్సరం మంచి ఫలితాలు సాధించడంతో అదేవిధంగా ప్రభుత్వం అందించిన ప్రభుత్వ పథకాలైన ఉచిత టెక్స్ట్ బుక్లు, తర్వాత నోట్బుక్లు, యూనిఫాము, మధ్యాహ్న భోజన పథకము, వాళ్ళకి కావాల్సిన పోషకాహారము అందించడంతో తల్లిదండ్రులు, విద్యార్థులందరూ కూడా ప్రభుత్వ బడుల్లో చేరడానికి చాలా ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా మన పాఠశాలలో, కొత్తిండ్లు పాఠశాలలో ఒక అడ్మిషన్స్ కానీ లేకపోతే రోల్ కానీ మండలంలోనే అత్యున్నతంగా ఉంది. అత్యధిక రోల్ ఉన్న పాఠశాల ఏది అంటే కొత్తిండ్లు మున్సిపల్ హై స్కూల్. ఆ పాఠశాల దానికి అనుగుణంగానే ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం కూడా కంటే కూడా ఎక్కువగా విద్యార్థులు జాయిన్ అవ్వడం అనేది జరిగింది. ఇంకా చేరుతూ ఉన్నారు. తల్లిదండ్రులందరూ కూడా మన పాఠశాలలో చేరడానికి చాలా ఆసక్తి అనేది చూపిస్తున్నారు. విద్యార్థులందరూ కూడా మన పాఠశాలలో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నారు. గత సంవత్సరం కంటే కూడా ఈసారి అడ్మిషన్స్ అన్నీ కూడా చాలా ఎక్కువయ్యాయి. 6th క్లాస్ 110, 7th క్లాస్ 21, 8th క్లాస్ 18 మంది, 9th క్లాస్ 20, 10th క్లాస్ 2 మెంబర్స్ ఈ సంవత్సరం జాయిన్ అవ్వడం జరిగింది. అంతేకాకుండా మన పాఠశాలలో క్రమశిక్షణతో కూడిన, విలువలతో కూడిన విద్యా బోధన అనేది జరుగుతుంది. మన ఉపాధ్యాయులు అందరూ కూడా విద్యార్థులను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. మధ్యాహ్న సమయంలో, భోజన సమయంలో కానీ, విద్యార్థులు స్కూల్ తర్వాత కానీ విద్యార్థుల పర్యవేక్షణ అంతా కూడా చాలా చక్కగా ఉంది. ఒకసారి మన పాఠశాలకు వచ్చిన తర్వాత ఈ వాతావరణానికి పిల్లలందరూ కూడా చాలా చక్కగా ఉత్తీర్ణత అనేది సాధిస్తున్నారు. మంచి ఆహ్లాదకరమైన వాతావరణంతో విద్యార్థుల్ని మంచి పర్యవేక్షణతో, తర్వాత ఈ సంవత్సరం మనకి భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ అన్నీ ఉండడంతో కూడా విద్యార్థులు చాలా ఆసక్తి చూపిస్తున్నారు మన పాఠశాలలో చేరడానికి. మదనపల్లిలో జిల్లా స్థాయి 2 ఏళ్ల నమ్మకం సుపరిపాలన సభ గురువారం జరిగింది. ఈ నేపథ్యంలో పుంగనూరు నాయకులు అక్కడికి వెళ్లారు. ముందుగా పుంగనూరు పట్టణంలో టీడీపీ ఇన్ఛార్జ్ చెల్లా రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ జెండాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో చాలా అభివృద్ధి పనులు చేశామని చెప్పారు. పుంగనూరు ఇన్ఛార్జ్ చెల్లాబాబన్న గారి ఇన్ఛార్జ్లో వారి ఆధ్వర్యంలో 22 సంవత్సరాలు విజయోత్సవం అయిన సందర్భంలో, సూపర్ 6 సక్సెస్ అయిన సందర్భంలో పుంగనూరు పట్టణం నుంచి భారీ ఎత్తున 2 వీలర్ ర్యాలీగా పోతున్నాము. అయ్యో మండలంలో 2025-26 సంవత్సరానికి గాను 10వ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు గురువారం నగదు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. మండల ఎస్టీయూ శాఖ ఆధ్వర్యంలో ఏపీ మోడల్ స్కూల్ పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉపాధ్యాయులు గోపినాథ్ 27,000 రూపాయల నగదు పిల్లలకు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి హేమలత మాట్లాడుతూ ఎస్టీయూ నిర్వహిస్తున్న ఇలాంటి కార్యక్రమాలు అభినందనీయమని తెలిపారు. ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పోకల మధుసూదన్ మాట్లాడుతూ సంఘ కార్యక్రమాలతో పాటు సామాజిక కార్యక్రమాలను పేద పిల్లల చేయూతకు
రామసముద్రం మండలంలో ఎస్టీయు శాఖ నిర్వహిస్తున్న కార్యక్రమాలు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందినట్లు చెప్పారు. మండలంలో పనిచేసి రిటైర్డ్ అయిన గోపీనాథ్ సేవలు మరవలేనివని పేర్కొన్నారు. మంచి మనసుతో పేద పిల్లలకు 1000 రూపాయలు ఖర్చు చేస్తున్న గోపీనాథ్ అందరికీ ఆదర్శప్రాయుడని చెప్పారు. ఈ సందర్భంగా మండల స్థాయిలో అత్యధిక మార్కులు సాధించిన జిల్లా పరిషత్ చంబకూరు ఉన్నత పాఠశాల విద్యార్థి పవన్ కుమార్కు మొదటి బహుమతిగా 5116 రూపాయల నగదు అందజేశారు. అలాగే రెండో బహుమతిగా ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థి వైష్ణవికి 3116 రూపాయలు, అరకల ఉన్నత పాఠశాల విద్యార్థి అమృతవర్షినికి మూడో బహుమతి క్రింద 2116 రూపాయల నగదు అందజేయడం జరిగింది. వీటితో పాటు మండలంలోని చంబకూరు, మట్లవారిపల్లి, రామసముద్రం, కేజీబీవి, ఏపీ మోడల్ స్కూల్, కేసీపల్లి, అరికల ఉన్నత పాఠశాలల నుంచి అత్యధిక మార్కులు సాధించిన మరో 14 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 1116 రూపాయల నగదు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ మునస్వామి నాయక్, చంబకూరు ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రమేష్ బాబు, కేజీబీవి ఎస్ఓ మస్తాన్ బి, ఎస్టీయు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కడియాల మురళి, రామసముద్రం అధ్యక్షుడు అయూబ్ ఖాన్, ప్రధాన కార్యదర్శి రమాదేవి, ఆర్థిక కార్యదర్శి సురేష్, రాష్ట్ర కౌన్సిలర్ సుబ్బారెడ్డి, ఎస్టీయు అన్నమయ్య జిల్లా మండల నాయకులు మనోహర్, అనిల్ కుమార్, నరసింహులు, మహిదర్ రెడ్డి, జగన్నాథ్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, నరసింహులు, బాలాజీ, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ మీ అందరి సహకారంతో 2025-26 10వ తరగతి ఫలితాల్లో ప్రభంజనం సృష్టించిన మా విద్యార్థులు వి రోహిత 594, వి భరత్ 584, ఏ లిఖిత 581, సి పునీత్ గణేష్ 578, సి మేఘన 575, షేక్ ఫసీహా 566, జి లిఖిత 564, పి షరీఫ్ 561, ఎస్ఎండి అఫ్ఫన్ 557, పిఎండి సుహేబ్ 553. ఇలా పరీక్షకు హాజరైన ప్రతి ముగ్గురు విద్యార్థులలో ఇద్దరికి 500కు పైగా మార్కులు సాధించిన రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ ఆహ్లాదకరమైన వాతావరణంలో అత్యంత అర్హత, అనుభవం, అంకితభావం కలిగిన అధ్యాపక బృందంతో గత 21 సంవత్సరాలుగా మేనేజ్మెంట్ స్వీయ పర్యవేక్షణలో మరెక్కడా బ్రాంచీలు లేకుండా సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధించడం మా విద్యా సంస్థ ప్రత్యేకత. ఏఐ టెక్నాలజీ సిలబస్ తో బోధన, 3వ తరగతి నుండి ఒలింపియాడ్, ఐఐటి ఫౌండేషన్, స్మార్ట్ క్లాసెస్ ద్వారా డిజిటల్ పద్ధతిలో సబ్జెక్టు అర్థమయ్యేలా బోధన, అందమైన చేతివ్రాత మరియు ప్రెజెంటేషన్ కొరకు ప్రత్యేక శ్రద్ధ, అబాకస్ నందు ప్రత్యేక శిక్షణ, విశాలమైన ఆట స్థలంలో యోగా, గేమ్స్, స్పోర్ట్స్ నిర్వహణ, సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ వంటి ఎన్నో ప్రత్యేకతలతో నిర్వహిస్తున్న విద్యా సంస్థ రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ, ఆర్టీసీ బస్టాండ్ దగ్గర, పొంగనూరు. అడ్మిషన్లు ప్రారంభమైనవి. డైరెక్టర్ డాక్టర్ సి చంద్రమోహన్ రెడ్డి. తిరిగి వార్తలకు స్వాగతం. చిత్తూరు జిల్లాలో తోతాపురి మామిడి రైతులు ఎదుర్కొంటున్న ధరల సమస్యలపై జిల్లా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షణ చేపడుతోందని, రైతులకు గిట్టుబాటు ధర లభించేలా అన్ని స్థాయిల్లో చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మీడియా వారితో తెలిపారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో ఎస్ఐఆర్ కార్యక్రమం అమలుపై జిల్లా కలెక్టర్ పత్రికా సమావేశం నిర్వహించారు. సమీక్ష అనంతరం జిల్లాలో తోతాపురి గిట్టుబాటు ధరపై కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో వేలాది మంది రైతులు తోతాపురి రకంపై ఆధారపడి ఉన్నారని, గత నెల రోజులుగా ఎగుమతిదారులు, ప్రాసెసింగ్ కంపెనీలు, బాట్లింగ్ కంపెనీల ప్రతినిధులతో పలుమార్లు సమావేశాలు నిర్వహించి పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం దిండిగల్, కృష్ణగిరి, శ్రీనివాసపురం, చిత్తూరు మార్కెట్లలో తోతాపురి మామిడి ధరలు కిలోకు 5 నుంచి 6 రూపాయల మధ్య కొనసాగుతున్నాయని తెలిపారు. కోకాకోలా, పెప్సీ వంటి ప్రముఖ కంపెనీలతో చర్చలు జరపగా వచ్చే జనవరి, ఫిబ్రవరి నెలల వరకు అవసరమైన మామిడి గుజ్జు నిల్వలు తమ వద్ద ఇప్పటికే ఉన్నాయని, ప్రస్తుతం కొనుగోలుపై డిమాండ్ తక్కువగా ఉందని వారు తెలిపినట్లు వెల్లడించారు. ఈసారి కూడా మామిడికాయకి సరిగా ధర రాలేదు. సో రకరకాలుగా రీజన్స్ ఉన్నాయి. గత ఒక నెల నుంచి జిల్లా అడ్మినిస్ట్రేషన్ ద్వారా కూడా ప్రతి స్థాయి ఎక్స్పోర్టర్ ఉండొచ్చు, ఒక బోట్లింగ్ కంపెనీ కోకోకోలా ఉండొచ్చు, ప్రొసెసర్స్ ఉండొచ్చు, చిత్తూరు జిల్లా కాకుండా కృష్ణగిరి ప్రొసెసర్స్ ఉండొచ్చు, అందరితో డిస్కషన్ చేస్తున్నాము. కానీ మార్కెట్స్ ఈరోజు స్థాయి రేట్ చూస్తే డిండిగల్ మార్కెట్ చూస్తే 5 నుంచి 6 రూపాయలు, కృష్ణగిరి మార్కెట్ చూస్తే 5 రూపాయలు, శ్రీనివాసపురం మార్కెట్ చూస్తే 5 రూపాయలు, చిత్తూరు మార్కెట్ చూస్తే 5 నుంచి 6 రూపాయలు ఈ రేట్ నడుస్తుంది. ఈ రేట్ ఎందుకు నడుస్తున్నాయి?
కొన్ని కంపెనీస్ అంటే ప్రొసెసర్స్తో మాట్లాడితే, ఫర్ ఎగ్జాంపుల్ కోకాకోలాతో మాట్లాడితే వచ్చే ఫిబ్రవరి నెల వరకు మన దగ్గర స్టాక్స్ ఉన్నాయి, డిమాండ్ తక్కువ ఉంది. పెప్సీ వాళ్ళతో మాట్లాడితే వచ్చే జనవరి ఫిబ్రవరి వరకు మన దగ్గర బేసిక్లీ స్టాక్స్ ఉన్నాయి, డిమాండ్ తక్కువ ఉంది. ఎక్స్పోర్టర్స్తో కూడా మాట్లాడితే పంపిస్తున్నాము కానీ ఈ సౌదీ అరేబియా కానీ ఒమాన్ కానీ కొద్దిగా ఎక్స్పోర్ట్స్ పడిపోయినాయి, దీనివల్ల డిమాండ్ తక్కువ ఉంది. వాళ్ళ రీజన్స్ వస్తున్నారు. ఇటు సైడ్ ఫార్మర్స్ రీజన్స్ వస్తే రేట్ తక్కువ ఉంది, ఫార్మర్కి కాస్ట్ పెరిగినాయి. సో ఫార్మర్స్కి కూడా అక్కడికి రాలేకపోతుంది. సో ఒకవైపు డిమాండ్ తక్కువ, ఒకవైపు ఫార్మర్స్కి రిపోర్ట్ రావట్లేదు, రేట్స్ రావట్లేదు. తర్వాత నేను కూడా బేసిక్లీ కృష్ణగిరి ప్రొసెసర్స్తో కూడా మాట్లాడాను, చిత్తూరు ప్రొసెసర్తో కూడా మాట్లాడాను. చిత్తూరు ప్రొసెసర్స్ ఏం చెప్తారు, కృష్ణగిరి ప్రొసెసర్స్ 10 రూపాయలు రేట్ ఇస్తే మనం రెడీగానే ఉన్నాం. వాళ్ళ కలెక్టర్స్తో మాట్లాడితే వాళ్ళు చిత్తూరు ప్రొసెసర్ రెడీగా ఉంటే వాళ్ళు ఎందుకు బేసిక్లీ వాళ్ళ బయర్ ఒకటి. తర్వాత మన జిల్లాలో కూడా ఏమవుతుంది, 80% ప్రొసెసర్స్ మంచిగానే ఉంటారు. కానీ కొంతమంది ప్రొసెసర్స్ మళ్ళీ తక్కువ రేట్ కోట్ చేస్తారు, ఆ తక్కువ రేట్ కోట్ చేస్తే మళ్ళీ ప్రైస్ అప్పుడు సమస్య ఉంది. ప్రధానిక సమస్య స్టిల్ అదే సమస్య, మ్యాంగో పల్ప్ డిమాండ్ తక్కువ. తర్వాత అగ్రికల్చర్ మినిస్టర్ ద్వారా ఒక్కసారి సమావేశం ఏర్పరచడం జరిగింది. సెక్రటరీ అగ్రికల్చర్ ద్వారా 2 సార్లు సమావేశం ఏర్పరచడం జరిగింది. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ స్థాయి కూడా మీటింగ్ జరిగినాయి. వాళ్ళ ద్వారా కూడా సిచ్యువేషన్ మానిటర్ చేయాలి. రైతులకు బేసిక్లీ సమస్యలు ఉన్నాయి, అది చూసుకోవాలి. వాళ్ళ నుంచి కూడా ఆదేశం. సో ఇది రెగ్యులర్గా ఇంటరాక్షన్ చేస్తున్నాము, రెగ్యులర్గా ప్రొసెసర్స్ మీద కూడా వాళ్ళు కూడా ఫోర్స్ చేస్తున్నాం యాక్చువల్గా. కానీ వాళ్ళు బేసిక్లీ ఈ మార్కెట్ స్థాయి వ్యవస్థ, వాళ్ళ ప్రాఫిట్స్, వాళ్ళ మార్జిన్, మళ్ళీ డిమాండ్ సిచ్యువేషన్ బట్టి వాళ్ళ రేట్ ఇవ్వలేకపోతున్నారు. ఇప్పుడు ఫ్యాక్టరీ క్లోజ్ చేస్తున్నది ఫార్మర్స్కి యాక్చువల్గా మాట్లాడుతుంది. సో తర్వాత మిగతా మార్కెట్స్ చూస్తే కూడా అటువంటి సిగ్నల్స్ కూడా రావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీనివాస్ మన టీం కృష్ణగిరి పోయింది. మన టీం అక్కడ కృష్ణగిరిలో వెళ్ళి అక్కడ ఫార్మర్స్తో కూడా డిస్కస్ చేయడం జరిగింది, మాట్లాడడం జరిగింది. అక్కడ కూడా రేట్స్ ఏమైనా ఉన్నాయి ఆలోచన చేయడం జరిగింది. సిమిలర్గా శ్రీనివాస్పురం మార్కెట్ కూడా ఆలోచించడం. సో ఆ మార్కెట్ అనాలిసిస్ చూస్తే అంటే నా దేశానికి నెక్స్ట్ ఒక 10 రోజుల తర్వాత మంచి ప్రైసెస్ పెరుగుతాయి. బాలికల విద్యాభివృద్ధి దేశ ప్రగతికి పునాది అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు పద్మలత అన్నారు. గురువారం చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు పద్మలత సందర్శించి విద్యార్థినులు ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏపీఎస్ సిపిసిఆర్ సభ్యురాలు మాట్లాడుతూ బాలికల విద్యను ప్రోత్సహించేందుకు విద్యలో వెనుకబడిన ప్రాంతాల్లో బాలికలకు నాణ్యమైన విద్య అందించాలనే మహోన్నత లక్ష్యంతో కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాలు ప్రారంభించబడ్డాయని తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జలధారతో జిల్లాకు జల విజయం, రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచిన నమూనా రాష్ట్ర మంత్రులు. ప్రభుత్వ పాఠశాలలకు పెరుగుతున్న ఆదరణ, కొత్త ఇల్లు స్కూల్ వద్ద క్యూ కట్టిన విద్యార్థులు. వాహనాలు బహిరంగ వేలం, ఎక్సైజ్ సిఐ సురేష్ రెడ్డి. జాబ్ మేళా నిర్వహించిన బీసీవై పార్టీ. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.